దేశంలో ఉండి కూడా లేనట్టుగా చేస్తే ఆ దేశం తాలూకు ప్రభావాన్ని మనం అనుభవిస్తామా? చెప్పండి. ఆ దేశంలో ఉండి కూడా నేను లేనన్నట్టుగా కనుక ఇందులో పాలు పంపులు పొందితే మనం ఆ ప్రభావాన్ని అనుభవించు. ఆయన రక్తం ఎప్పుడు కూడా ఏం తెలియజేస్తుంది తెలుసా? నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నానంటే ఏ దేశం? ఆ దేశం చేరాలి. ఆ దేశం చేరాలంటే ఇప్పుడు ఆ దేశం తాలూకు ఫలాలన్నీ నేను తినగలని నేను వారసుని. ఆయన శరీరం తింటున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఐగుప్తులు తీర్పు తీర్చాడు, తన తీర్పు నుంచి తప్పించాడు, తన నీతిమంతుడుగా తన కుమారుడుగా చేసుకున్నాడు అని ఎరుగుతా. మేఘం నిలిచింది, వారు నిలిచారు. మేఘం లేచింది, వారు ప్రయాణమై సాగిపోయారు. అంటే మేఘము నిలిచింది, వారు నిలిచారు. మేఘము పైకెత్తబడింది లేదా మేఘం లేచింది, వారు సాగారు అని అంటే ఇక్కడ ఏం రాశాడు? చదవండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో దాన్ని ఏమని రాశాడు? 22వ వచనం. 22వ వచనం చదవండి. అలాగే 21వ వచనం. అలాగే మేఘము సాయంకాలం మొదలుగున ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసి పగలేమి రాత్రేమి అన్నప్పుడే వారు ప్రయాణం చేసేది. ఇప్పుడు జాగ్రత్తగా చదివితే 20వ వచనం ఆఖరిలో ఏం చదవండి? 20వ వచనం చదవండి. మేఘము కొన్ని దినములు 20వ వచనం. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచినట్ల వారును నిలిచి యెహోవా నోటి మాట చొప్పుననే మేఘము నిలిచినట్టు ఆయన నోటి మాట చొప్పునని ఇప్పుడు ఒక మాట్లాడు. అవునా? నోటి మాట అంటే మనుషుడు వృద్ధి వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల. ఏ మనుషుడు? ఈ మనుషుడు దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల బ్రతికే మనుషుడు. ఏ మనుషుడు? విశ్వాసి, నీతిమంతుడు కదా. యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వాడు రొట్టె వల్ల బ్రతకకూడదు, ఆయన నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతకాలి. ఆయన నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతకాలి. ఏమన్నాడు? చదవండి. హెబ్రీ పత్రిక 10:38. హెబ్రీ పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాస మూలంగా జీవించడాన్ని ఏమన్నా? రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించడం, అంతేనా కదా? రక్షణ సంబంధమైన జీవితం. రక్షణ ద్వారా మనం ఏమయ్యాం? వాగ్దాన దేశంలో ప్రవేశించాం. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ఏమనుభవిస్తాం? ఆ వాగ్దాన దేశం తాలూకు ఫలాలన్నీ అనుభవిస్తాం. దాన్ని ఏమన్నాడు? రక్షణ స్వాస్థ్యం పొందుట లేదా రక్షణ సంబంధమైన జీవితం అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రవేశించి మళ్ళా అవిధేయత, మళ్ళా వెనక్కి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నిత్యముని పిల్లలకి ఇస్తాను కానీ వాళ్ళు నిత్యం అన్నారా? ఎందుకు? చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. చూసారా? వారు ఎందుకు ప్రవేశించలేదు? అవిశ్వాసం. అంటే ఎలా జీవించలేదు? వారు విశ్వాస మూలంగా జీవించలేదు. విశ్వాస మూలంగా జీవించకపోతే ఏమనుభవించడం? రక్షణ స్వాస్థ్యం అనుభవించలేదు. రక్షించబడిన వారందరూ అనుభవించవలసింది ఏంటి? రక్షణ స్వాస్థ్యం. రక్షణ స్వాస్థ్యం అనుభవించాలంటే ఎలా జీవించాలా? విశ్వాస మూలంగా జీవించాలి. ఎందుకు? నీతిమంతుడు కాబట్టి. ఆ కుమారుడి మీద మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగింది కాబట్టి మనం నీతిమంతులు, దేవుని కుమారులు పరలోకంలో కూర్చున్నాం. ఆ దేశం చేయాలి. ఆ దేశంలో ఉన్న వారందరూ ఆ దేశ ఫలాలు తినడానికి అర్హులం కాదు, అర్హులు కాబట్టి రక్షణ స్వాస్థ్యం ఉంది. రక్షణ స్వాస్థ్యానికి ఏం చేయాలా? విశ్వాస మూలంగా జీవించాలి. జీవించకపోతే స్వాస్థ్యాన్ని, ఆ దేశ ఫలాలని
కూర్చోలేదు. ఆ దేశ ఫలాలు ఏంటి? పరలోకంలో కూర్చున్నాం. పరలోకంలో ఆరోగ్యం ఉందా, అనారోగ్యం ఉందా? పరలోకంలో ఐశ్వర్యం ఉందా, కరువు ఉందా? పరలోకంలో కుటుంబ క్షేమం ఉందా, కుటుంబ కలహాలు ఉన్నాయా? అర్థమైతే పరలోకంలో క్షేమం ఉంది. ఆ క్షేమాన్ని మనం అనుభవించాలి. ఆ నెమ్మది ఉంది, అక్కడ విశ్రాంతి. ఆ స్థలం పేరు ఏం పేరు? అది విశ్రాంతి. ఆయన కూర్చున్నాడంటే అది ఏంటది? విశ్రాంతి. ఆ విశ్రాంతి మనం అనుభవించాలి. ఆర్థిక విషయాల్లో విశ్రాంతి, పిల్లల విషయంలో విశ్రాంతి, కుటుంబ విషయంలో విశ్రాంతి, అన్ని విషయాల్లో విశ్రాంతి మనం అనుభవించాలి. విశ్రాంతిని అనుభవించడానికి ఏమన్నా రక్షణ, స్వాస్థ్యం. ఆరోగ్యం గురించి భయపడకుండా, దేని గురించి భయపడకుండా, చెత్తపడకుండా జీవించడానికి ఏమన్నాడు? విశ్రాంతి అని అన్నాడు. అసలు అందుకని కనాను అనే దేశానికి మూల భాషలో మీనింగ్ ఏంటో తెలుసా? విశ్రాంతి. కనాను అంటే రెస్ట్ ప్లేస్. ఏంటి చెప్పండి? విశ్రాంతి. నిత్యము ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యం ఇస్తారంటే నిత్యము తన పిల్లలు ఎలా ఉండాలని? విశ్రాంతిలో ఉండాలి. దేవుని గురించి చింత పడకూడదని. చింత పడుతున్నామంటే మనం ఎందులో జీవించట్లేదు, ఏమనుభవించట్లేదు? విశ్రాంతి అనుభవించట్లేదు అంటే మనం రక్షణ స్వాస్థ్యాన్ని పొందట్లేదు. రక్షణ స్వాస్థ్యాన్ని పొందట్లేదు అంటే విశ్వాస మూలంగా జీవించలేదు. విశ్వాస మూలంగా జీవించుట, రక్షణ స్వాస్థ్యం అనుభవించుట అనే విశ్రాంతిలో ప్రవేశించుట. దీని అంతటికీ మూలం ఏంటి? మార్చడం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును. ఎవరు జీవిస్తారు? ఆయన చూసేవాడు. మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు. ఆయన అక్కడ జీవిస్తున్నాడు. ఆయన వైపు చూస్తే నన్ను జీవింప చేస్తాడు, విశ్వాసపూర్వకంగా జీవింప చేస్తాడు. ఆయన అక్కడ జీవిస్తున్నాడంటే ఆయన కూర్చున్నాడు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. నా కార్యాలన్నీ ముగించబడ్డాయి. ఆ నిత్య విశ్రాంతి ఈ లోకంలో ఉన్న దినాలన్నింటిలో ప్రతి విషయంలో నేను అనుభవించడానికి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడంటే నేను జీవిస్తాను. ఆయన కూర్చున్నాడు, ఆయన జీవిస్తున్నాడు, నేను జీవిస్తాను. ఇప్పుడు ఆయనను చూస్తే ఆయన కూర్చున్నాడు, ఆయన విశ్రమించాడు, నన్ను కూర్చోబెట్టాడు, నాకు విశ్రాంతి ఉంది అని నేను ఆయన చూస్తే నేనేం చేస్తాను? నేను జీవిస్తాను అన్నాడు. అందుకనే ఈ వచనం ఎందుకు చదివించారు అంటే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో 3-4 వచనాల్లో పాప మనుషులు శుద్ధీకరణ చేసిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నత లోకంలో కూర్చున్నాడు. ఉన్నత లోకంలో ఆయన కూర్చున్నాడు. ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? మనం కూర్చున్నాం. మనం ఏ లోకంలో ఉన్నాం? ఉన్నత లోకంలో ఉన్నాం. మనం కూర్చున్న లోకం పేరు ఉన్నత లోకం. ఉన్నత లోకంలో ఆయన కూర్చున్నాడు, మనం కూర్చోబెట్టాడంటే మన జీవితం ఎంత ఉన్నతమైన జీవితం. తీసుకెళ్ళి ఉన్నత లోకంలో కూర్చోబెట్టాడంటే ఎంత ఉన్నతమైన జీవితం, ఎంత ఉన్నతమైన ఈవులు అక్కడ ఉన్నాయి మనకు. అర్థమైంది? సో ఇప్పుడు పాప మనుషులు శుద్ధీకరణం చేసి ఉన్నత లోకంలో కూర్చున్నాడంటే దేనికోసం? మనందరం రక్షణ స్వాస్థ్యం అనుభవించడం కోసం. మనందరం రక్షణ సంబంధమైన జీవితం అనుభవించడం కోసం, ప్రతిరోజు ప్రతి విషయంలో విశ్రాంతిని అనుభవించడం కోసం. నిత్య స్వాస్థ్యం అంటే ఏంటి? నిత్యము విశ్రాంతి అనుభవించాలి. ప్రతిరోజు ప్రతి విషయంలో నీకేం కలగా? ఆయన ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు, నేను జీవిస్తాను, నాకేం టెన్షన్ లేదు అని జీవితంలో నువ్వు సాగుతావు. దాని కొరకే ఆయన ఇవన్నింటిని మనకి తెలియజేస్తున్నాడు. ఈ సంగతే ఈరోజు రాత్రి వర్తమానం అర్థమైతే ఖచ్చితంగా చాలా బాగా జీవిస్తున్నారు. ఈ రాత్రి వర్తమానం నిజంగా యేసు ప్రభు నామములో మన క్షేమం కొరకైనా ఈ చెడుని పట్టుకోండి, మరలా చదవండి. సంగతి చదివి మీరు దానిగా రక్షణ స్వాస్థ్యం, విశ్వాసపూర్వకంగా జీవించడం ద్వారా రక్షణ స్వాస్థ్యం అనగా సమస్త విషయాలు విశ్రాంతి అనుభవం. అట్టి విశ్వాస జీవితాన్ని ఆయన హత్తుకుని జీవించే జీవితాన్ని, ఆ జీవితంలో రక్షణ స్వాస్థ్యం అనగా విశ్రాంతిని అనుభవించడానికి అన్ని విషయాలు విశ్రాంతి అనుభవించడానికి ప్రభు తన అత్యధిక అనుభవం మనందరికీ విస్తరింపజేయడం ప్రార్థన చేద్దాం.
మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవుని మీకు వందనాలు. ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. మాతో మాట్లాడిన సంగతులన్నింటిని బట్టి మేము స్తుతిస్తూ నామాన్ని కనపరుస్తాం. రక్షించారు, రక్షణ శ్వాసం ఉందని చెప్పారు. ఆ రక్షణ శ్వాసం అనుభవించాలి అని అంటే ఆయన విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించటానికి నాయన యేసుక్రీస్తు ప్రభువు నాకు కలిగిన విమోచన, నేను పొందుకున్న స్థితి ఎంతగా ఎరుగుతానో అంతగా జీవిస్తాను. నేను యేసు ప్రభుతో పరలోకంలో కూర్చున్నాను, నేను విశ్రాంతిలో ఉన్నాను, ఎంతగా ఎరుగుతాను అంతగా జీవిస్తాను. ఎంతగా జీవిస్తాను అంతగా విశ్రాంతిని అనుభవిస్తాను, అంతగా జీవిస్తాను. అట్టి కృప మా అందరికీ సమృద్ధిగా సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి స్తోత్రం చెల్లించి ఈ రాత్రి చెరువుచిన వారందరూ పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమతో ఉండాలండి. దేవుడు సంఘంలో మనందరి క్షేమం కొరకు దీవించాలి.